i5 టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్యనారాయణను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగస్వాములమవుతామని వెల్లడించిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 3 నెలల్లో డిపిఆర్, టెండర్లు, హైబ్రిడ్ విధానంలో పనుల ప్రారంభం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. డిసెంబర్ 31 సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ఆర్టీజీఎస్ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను పట్టుకున్న బిక్కనూరు మండల పోలీసులు. పరారీలో డ్రైవర్లు, ఇతర సిబ్బంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. యువతను హెచ్చరించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. ఏడాదిలో చివరి ట్రేడింగ్ రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. హైదరాబాద్ వచ్చిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యనారాయణను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యనారాయణతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో పాటు నగరంలో 200 ఎకరాల్లో నిర్మించబోయే ఏఐసిటీ ప్రభుత్వ శాఖల్లో ఏఏ సాంకేతికత, ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, నగరంలో ఏర్పాటవుతున్న అంతర్జాతీయ ఐటీ కంపెనీల వివరాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను సత్యనారాయణ ప్రశంసించారు. ఉపాధి అవకాశాలు పెంచడంలో స్కిల్స్ వర్సిటీ తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్తుందన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయడం అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. స్కిల్స్ వర్సిటీతో పాటు యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సహకారం ఉంటుందని సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థలో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుత నగరంలో 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని అన్నారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు సత్యనారాయణకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏఐ, క్లౌడ్ రంగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తయితే ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట వినపడుతున్నారు. నదుల అనుసంధానంతో భావితరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు సీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఒక ఒప్పందం జరిగిందని, ఆ సందర్భంలో శ్రీశైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నామని అన్నారని గుర్తు చేశారు. తెలుగు గంగ ద్వారా రాయలసీమ, తమిళనాడుకు నీరిచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని
ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా, ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్. డిసెంబర్ 31 సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని విధి నిర్వహణలో ఉన్న అధికారులకు, సిబ్బందికి 31 డిసెంబర్ వేడుకల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రేపు అంటే ఈరోజు అంటే రేపు 31 నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. సిరిసిల్ల టౌన్ మరియు వెమ్లవాడ టౌన్లో దాదాపు 5 ఇన్స్పెక్టర్లు, ఒక్కొక్క టౌన్లో 5 ఇన్స్పెక్టర్స్, 5 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళు సెపరేట్ చెక్ పోస్ట్ పెడతారు. అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ, వాళ్ళ లోకల్ సిఐ, అది కాకుండా లోకల్ సిబ్బంది, మన ఏఆర్ ఫోర్స్ కూడా ఉంటుంది. జనాలతో మంది ఏంటి అంటే, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అనవసరంగా బయట రోడ్లో తిరగకండి. ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది, బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు. ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు. డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు. మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు. అది కాకుండా రోడ్ కేక్ కటింగ్, లేకపోతే రోడ్లో తిరగడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, అది ఏం అలౌడ్ ఉండదు. ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి, అది కూడా అలౌడ్ లేదు. సో దయచేసి ఇది పీస్ఫుల్ వేలో, వితౌట్ ఎనీ ఇష్యూ, వితౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మీరు ఇది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.
ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో పాలన కొనసాగించాలని, అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలని, అప్పుడే ప్రజారంజక పాలన సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరించి అందుకు తగ్గట్టు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఇకపై ప్రతి సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్ష ఉంటుందన్నారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్ల్లో సీసీ కెమెరాలు, వాహన జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇసుక విధానంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. రైతులకు డ్రోన్లు వినియోగం అందుబాటులోకి తెస్తే వారికి సమయంతో పాటు అదనపు ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఇక నుంచి టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో పాటు ఆడిట్ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ సమీక్ష సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడం పైన మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు తగిన శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. ఈ సమీక్షకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఐజీ విజయ్ కుమార్, ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబి గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, అలాగే విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా యువత రెండవసారి పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శబ్ద కాలుష్యం చేసే 53 బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ అధిక శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను పెట్టుకుని బైక్లను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొంతకాలంగా యూత్ ఈ సైలెన్సర్లు ఫిట్ చేసుకొని సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ స్పీడ్గా వెళ్తూ క్రమశిక్షణ రహితంగా తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తున్నటువంటి యూత్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 53 సైలెన్సర్లను పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. తర్వాత ఆ సైలెన్సర్లను తీసి 53 సైలెన్సర్లను ఈరోజు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా యూత్ గమనించవలసింది ఏంటంటే ఈ సైలెన్సర్లను పెట్టుకొని ఆనందంగా స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడం జరుగుతుంది. వితౌట్ హెల్మెట్ లేకుండా నడపడం, తర్వాత అత్యంత స్పీడ్గా నడపడము, తర్వాత ఈ సైలెన్సర్ను ఒకటి ఫిట్ చేసుకొని ఆనందంగా వెళ్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో ఎవరైతే రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాము. అంతేకాకుండా ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకసారి క్రిమినల్ కేసులు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చదువులో కూడా తర్వాత ఉద్యోగ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి చాలామంది యూత్ గ్రహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు హెచ్చరిస్తే పిల్లలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించి పిల్లలను చక్కటి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాను. రోడ్ రోలర్తో తొక్కించడం జరిగింది. వాటిని తర్వాత కూడా ఇటువంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు చెల్లించవలసిన 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. పీజీ చేసేందుకు విద్యార్థులకు ఆటంకంగా ఉన్న 77 జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు చేసిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలన్నారు. గాంధీనగర
అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే చెల్లించాలని విద్యా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత దేవినేని అవినాష్ వారికి నిమ్మర సంచి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడడం మంచిది కాదన్నారు. నెల రోజుల వ్యవధిలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వైఎస్ఆర్ అనుబంధ సంస్థ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ విద్యార్థులను మోసగించడం ఎన్డీఏ కూటమికి తగదన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల సహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దన్నారు. విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి తోడుగా ఈరోజు విద్యార్థి లోకం వైఎస్ఆర్సీయూ కానివ్వండి, ఏఎస్ఎఫ్ కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు అందరూ గారు ఈరోజు విద్యార్థి లోకం అందరూ గారు విద్యార్థులకి అండగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈరోజు మా అధ్యక్షుడు రవిచంద్ర గారు కానివ్వండి, ఏఎస్ఎఫ్ అధ్యక్షులు వారు కానివ్వండి, మా వైఎస్ఆర్సీయూ నాయకులు కానివ్వండి, ఏఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, మిగిలిన విద్యార్థి సంఘాలు అందరితో కలిసి గట్టిగా ఈరోజు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా మేము సూపర్ 6 హామీలు అమలు పరుస్తాం, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము ఏదో చెల్లిస్తాము, విద్యార్థులు చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పిన ఒక అబద్ధ హామీలతో ఈరోజు గద్దెనెక్కి పవర్లోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు అమలు చేయకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, తల్లికి వందనం కానీ అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు దాన్ని మేమందరం గారు అన్ని పార్టీలు గారు తీవ్రంగా ఖండించి కలిసికట్టుగా ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఏ హామీలు అయితే వాళ్ళు అమలు చేశారో, ఏ హామీలు అయితే వాళ్ళు చెప్పారో, ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చారో అవి అమలు పరిచే విధంగా ఈరోజు మేమందరం గారు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పని, ప్రజానీకానికి అండగా, ప్రజానీకానికి మద్దతుగా ముందుకు వెళ్తామని చాలా సంతోషం. ఈరోజు విద్యార్థులు అందరూ గారు కలిసికట్టుగా, ఎందుకంటే ఏ ఉద్యమం ప్రారంభించే ఉద్యమంలో విద్యార్థులు కనుక ఆ ఉద్యమంలో తోడైతే తప్పకుండా ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు జరపాలి అని చెప్పని ఈరోజు విద్యార్థులు కొంతగా ఐకమత్యమైంది. తప్పకుండా వీళ్ళ దీక్షకి, వీళ్ళ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము అందరం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యార్థులకి మా ఒక ధన్యవాదాలు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను అందించిన నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలపాలని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకిరణ్ కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత సంక్షేమ సంఘ నాయకులకు కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే పట్టభద్రుల ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు. ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన 4 జిల్లాల అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు దళిత సంక్షేమ సంఘం పక్షాన ప్రకటిస్తూ ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో 42 నియోజకవర్గాల్లో తనకు ఓటు వేయాలని ప్రతి ఒక్క పట్టభద్రుని అభ్యర్థిస్తున్నాము. ఎందుకనగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఛాలెంజ్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ట్యూషన్ మాస్టర్గా ట్యూషన్ సెంటర్ను ప్రారంభించి ఒక 54 విద్యా సంస్థలకు అధినేతగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 విద్యా సంస్థలకు అధినేతగా ఒకే ఒక వ్యక్తి, అది కూడా ఒక కామన్ ఫీజుతోనే విద్యను అందిస్తూ విద్యార్థులకు సేవ చేస్తూ తెలంగాణ యువతకు వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కల్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా చాలామంది ఒక
విద్యా సంస్థల చనిపోయిన వ్యక్తులకు కూడా తన ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కూడా విద్యను అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటున్నందుకు ఓన్లీ ఎన్నికల సమయంలో కాదు, ఎన్నికలకు ముందు కూడా తన విద్యావేత్త కొనసాగినప్పటి నుంచి కూడా సామాజిక సేవా కార్యక్రమంలో అక్కడ లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షునిగా కానీ ఇంకా ఇతరాతర సామాజిక కోణానికి సంబంధించిన ఎవరైతే మహానీయులు పూలే అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మా పెరియర్ రామస్వామి నాయక్, బాబు జగజీవన్ రామ్ గారి కార్యక్రమం హాజరైతే కూడా ఆయన సామాజిక దృక్పథాన్ని నెలకొల్పడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక తప్పనిసరి పరిస్థితిలో ఈ పట్టభద్రులకు సంబంధించిన ఉమ్మడి 4 జిల్లాల్లో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి పట్టభద్రులకు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఓటేయాలని, అదేవిధంగా తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా రూపొందించిన పాటల సీడీని సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాటి స్వాతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో కమ్యూనిస్టులే ముందు వరుసలో ఉన్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ముస్లిం లీగ్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వం వహించారని తెలియజేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ సగర్వంగా చెప్పగలం, అండమాన్ సెల్యులార్ జైల్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తీస్తే కమ్యూనిస్టులు ఎక్కువ మందిని అక్కడ పంపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోరాటాల్లో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు. 1946లో జరిగిన రాయల్ నేవీ తిరుగుబాటుకు ఆ రోజు భారతదేశంలోనే సంచలనం కలిగించే పోరాటము. తుపాకులు చేతబట్టుకొని పై అధికారుల పైన తిరుగుబాటు చేశారు అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు. ఆ సందర్భంగా వారి ఓడల పైన వారు 3 జెండాలు ఎగరేశారు. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంటే ఆవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 3 రాజకీయ పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో 4,000 మంది రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా కేరళ రాష్ట్రంలోని పున్నప్రవాయలార్లు 560 మంది కామ్రేడ్స్ ఆ పోరాటంలో చనిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని తేబాగ్ పోరాటంలో కూడా కౌలుదారులందరినీ కూడా సమీకరించి లక్షలాది మందికి ఇవాళ భూములు దక్కాయంటే, దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందంటే కూడా దానికి ప్రధానమైన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన పోరాటాలే. అదేవిధంగా కోట్లాది మంది కష్టజీవులైన కార్మికుల వర్గ హక్కుల కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు మన ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇవాళ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేకించి ఇవాళ ఒక దురదృష్టమైన పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్షల విలువైన సామాగ్రిని కొంతమంది ఇంటి దొంగలే అమ్ముకున్నారని నగర కౌన్సిలర్లు కృష్ణమోహన్, ఆనంద్, ప్రవీణ్లు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్షల రూపాయల విలువైన రాగి, బోర్ మోటార్ వస్తువులు, ఇతర వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని 11 రోజుల కింద ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దొంగలను పట్టుకొని అరెస్టు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఎంబీఆర్ ఫిల్టర్ బెడ్ ఏవైతే 4 స్థలాలు కామారెడ్డి ప్రజలకు నీళ్లు అందించట్లో అందుబాటులో ఉంటాయో వాటి దగ్గర ఉన్నటువంటి లక్షల విలువ చేసే స్క్రాప్ వస్తువులు, కండెమ్డ్ మోటార్లు కావచ్చు, పాడైన మోటార్లు, వాల్వ్స్, మున్సిపల్కి సంబంధించిన వాల్వ్స్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన డోమ్స్ కానీ,
ఏవైతే తీసేసిన పాడైన మెటీరియల్ ఏదైతే ఉందో లక్షల రూపాయలకు సంబంధించిన ఈ వేస్టేజ్ను ఈ 4 స్థలాల నుంచి న్యూ ఫిల్టర్ బెడ్కు తరలించి అక్కడి నుండి లారీల్లో తీసుకుపోయి అమ్ముకోవడం జరిగింది. దీని విషయంలో గత 10 రోజుల క్రితం కొత్తగా వచ్చినట్టు కమిషనర్ గారికి ఈ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆర్టీ మెటీరియల్ ను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి చలనం లేదు, స్పందన లేదు. మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన దేనికో అర్థం కావడం లేదు. గతంలో కూడా ఎన్నో రకాలుగా అవకతవకలు జరిగినప్పటికీ కనీసం అధికారులు స్పందించలేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో వెంటనే స్పందించి ఇటువంటి అక్రమాలపై నిజాలు తేల్చి దోషులను శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పోలీసులు బస్వాపూర్ యువకులు కలిసి పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న డీసీఎం వ్యాన్ బిక్కనూరు టోల్గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించగా సిబ్బంది వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆపలేదు. వెంటనే పోలీసులకు బస్వాపూర్ కు చెందిన యువకులకు సమాచారం అందించారు సిబ్బంది. దీంతో పోలీసులు యువకులు గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. డీసీఎంలో 14 ఆవులు 20 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్లు ఇతర సిబ్బంది పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ రోజుతో 2024 ముగుస్తోంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల కారణంగా సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం 1:28 సమయంలో సెన్సెక్స్ 413 పాయింట్ల నష్టంతో 77,809 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 23,512 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, జొమాటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఫోర్బ్స్, బజాజ్ ఫిన్సర్వ్ తదితర కంపెనీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యనాథళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగస్వాములమవుతామని వెల్లడించిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 3 నెలల్లో డీపీఆర్, టెండర్లు, హైబ్రిడ్ విధానంలో పనుల ప్రారంభం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. డిసెంబర్ 31 సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ఆర్టీజీఎస్ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను పట్టుకున్న బిక్కనూరు మండల పోలీసులు, పరారీలో డ్రైవర్లు, ఇతర సిబ్బంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. యువతను హెచ్చరించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. ఏడాదిలో చివరి ట్రేడింగ్ రోజు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ఇవి ఇప్పటివరకు నా బల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.